ఇదిగోండి ఫ్రెండ్స్, మా అత్తయ్య గారి కోసం రాగి జావాను గోధుమ రవ్వ ఉప్మా చేశాను. ఎక్కువ గోధుమ రవ్వ ఉప్మా ఇడ్లీ పెట్టమన్నారు, అందుకని నేను ఇంట్లోనే చేశాను. గోధుమ రవ్వ ఉప్మాను రాగి జావా ఇంకా బాక్సుల్లో పెడుతున్నాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత తీసుకెళ్తారు. ఈరోజు మా వారు ఫ్రెష్ అవుతున్నారు అనమాట. ఫ్రెష్ అయ్యి తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్తారు కొంచెం చల్లారుతాయి కదా. ఇదిగోండి ఫ్యాన్ గాలి కింద పెడుతున్నాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత మూతలు పెట్టేస్తాను, లేకపోతే చెమటలాగా బట్టి నీరు వస్తుంది లోపల. ఇదిగోండి ఇంకా చల్లారిని బాక్సుల్లో పెట్టి కవర్లో పెట్టి మూత పెడుతున్నాను. మా వారు కూడా రెడీ అయ్యారు. ఇదిగోండి బాక్స్లోని కవర్లో సర్దేశాను. ఇంట్లో నుంచి చేసుకెళ్ళిస్తేనే హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్, బయట చేసినవి కొనే కన్నా అని ఇంట్లోనే వండాను అనమాట. ఇవన్నీ మా వాళ్ళు ఇంకా నిద్ర లేగలేదు. 7:30 అలా అయింది, సెలవులే కదండి, ఇంకా అందుకని ఇంకా నిద్ర లేగలేదు. ఇవన్నీ మా వారు కూడా తీసుకొని వెళ్తున్నారనమాట టిఫిన్ మా అత్తయ్య గారి కోసం. ఇంకా టాబ్లెట్స్ అవి వేయాలి కాబట్టి అందుకని త్వరగా వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. గుడ్లు ఉడికిన తర్వాత కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇది వేరే వాళ్ళు చేస్తుంటే చూసి వాళ్ళ దగ్గర చూసి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి 2 స్పూన్లు. పోపు దినుసులు కూడా వేగాలన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి తాలింపుగింజలు వేగిని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. 4 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, త్వరగా మగ్గుతాయి అనమాట. ఈ విషయం తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు ఇందులో కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల వేయించి పుట్నాల పప్పు ఫ్రెండ్స్. పుట్నాల పప్పు తెలుసుగా, ఇడ్లీ దోశల్లోకి వేసుకుంటామే పుట్నాల పప్పు, అవి 2 స్పూన్లు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న కొబ్బరి ముక్క అనమాట. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం దగ్గర మిక్సీ పాడైపోయింది కాబట్టి నేను రోట్లో వేసి దంచుతున్నాను ఫ్రెండ్స్. మిక్సీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్, కానీ రోట్లో వేసి దంచితేనే టేస్ట్గా ఉంది. ఇవన్నీ వేసి మెత్తగా పొడుం చేసుకోవాలి. నేను ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకుంటున్నాను. ముందు పుట్నాల పప్పు వేసి దంచుకున్నాను, తర్వాత ధనియాలు జీలకర్ర వేసి దంచుకుంటున్నాను, కొబ్బరి ఇవి వేసి దంచుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లి వేస్తున్నాను. మళ్ళీ తడి తగిలితే ఈ దంచేటప్పుడు తడి తగిలింది అనుకోండి త్వరగా నలగవు కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో వెల్లుల్లి వేస్తాను. ముందు ఇవన్నీ వేసి దంచుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోలు మార్నింగ్ 7కి, సాయంత్రం 7కి, లాంగ్ వీడియోస్ వచ్చి మార్నింగ్ 9కి వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా. మీరు ఎలా చేస్తారో కోడిగుడ్డు పులుసు నాకు కామెంట్ చేయండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇవ్వండి వెల్లుల్లి కూడా వేసి దంచుకుంటున్నాను అనమాట. రోట్లో కదండి కొంచెం టైం పట్టిద్ది నలగటానికి. మిక్సీలో అయితే బరబర ఒక ట్రిప్ తిప్పంగానే అన్నీ మెదిగిపోతాయి అన్నమాట. రోల్ కదా కొంచెం టైం పడుతుంది మెదగడానికి. అది కాక చిన్న బండ అయిపోయింది ఫ్రెండ్స్ నాది. బండ ఒకటి తీసుకోవాలి. పెద్ద బండ అయితే బరువుగా ఉండిద్ది, తొందరగా మెదుగుతుంది. చిన్న బండ కదా, బరువు లేదుగా, అందుకే లేటుగా మెదుగుతుంది అనమాట. ఇవ్వండి ఇలా ఉల్లిపాయలు కూడా వేగినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం. ఒక సన్న ఘాటు పెట్టుకొని కోడిగుడ్లు వేసుకోండి, ఎందుకంటే ఈ పులుసు కదా, అందులో ఉన్న ఉప్పు కారము అవన్నీ లోపలికి వెళ్ళి టేస్ట్ వస్తుంది అన్నమాట. గుడ్డు సన్న ఘాటు పెట్టుకోండి, పెద్దది పెట్టమాకండి, విరిగిపోయిద్ది గుడ్డు.
సన్నగా ఒక ఘాటు పెట్టుకోండి. పెట్టి అందులో పసుపు కారం వేసి ఒకసారి కలుపుకోండి. కోడిగుడ్లు ఉప్పు కారం పట్టేలాగా కోడిగుడ్లకి కలుపుకోండి. ఇంక చకచక వంట చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా హాస్పిటల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఒక 4-5 నెలల క్రితం ఉన్నాము. అప్పుడు కూడా ఇలానే షుగర్ ఎక్కువయ్యి కాళ్ళు వాచి పుండు పడింది. సీఎంగారు అంటే హాస్పిటల్లో చేర్పించాం, గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గినాయి. మళ్ళీ ఊరికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. చెప్పిన మాట వింటారా అసలు? పెద్దలు చాదస్తం ఎక్కువైపోతుంది. వినకుండా మళ్ళీ వెళ్ళారు. ఇదిగోండి, ఇప్పుడు నిమ్మకాయంత చింతపండు రసం పిండుకొని పులుసు పోసుకోండి. నేను డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు నల్లగా ఉందన్నమాట. ఒక గ్లాసు చింతపండు పులుసు, ఒక గ్లాసు నార్మల్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోండి. పులుసు మరగాలన్నమాట. పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక ఏ విషయం దగ్గర ఆగిపోయాము. పెద్దలు చేదేస్తాం కదా, చెప్పిన వాటి వినరు. మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ కదండి. మా వారు మేము పనికి వెళ్ళిపోతాం కదా, ఒక్కదాన్నే ఉండాలి, నేను ఉండనని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ పోయినసారిలాగే షుగర్ ఎక్కువయ్యి కాళ్ళు వాసిపోయినాయి. ఇక పులుసు కొంచెం మరిగిన తర్వాత ఇందాక నూరుకున్న పొడి వేసుకోండి, మసాలా పొడి వేసుకొని పులుసు కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఒకసారి కొంచెం వేసుకోండి. నేను కొంచెమే వేసుకుంటాను ఫ్రెండ్స్. ముందు సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకుంటాను. నాకు భయం అసలు ఉప్పు ఎక్కువ అయితే అరుస్తారు కదా, తినడానికి కూడా ఉండదని. అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. చూసి మళ్ళీ లాస్ట్లో కలుపుకుంటాను అన్నమాట. మళ్ళీ షుగర్ ఎక్కువ అయ్యి కాళ్ళు అవి వాసి పుండు పడింది ఫ్రెండ్స్. ఇంకా ముందు ప్రైవేట్ చిన్న హాస్పిటల్లో చూపించామన్నమాట, కంపౌండర్ దగ్గర. ఆయన కొన్ని ఇంజక్షన్లు అవి చేశారు కానీ తగ్గలేదు. ఇంకా మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేస్తే ఆయన వేలు కుళ్ళిపోయిందమ్మా, తీసేయాలి అన్నారు. ఇంకా కాలు బటన్ వేలు తీసేశారు ఫ్రెండ్స్. 12 కుట్లు దాకా పడ్డాయి. ఖర్చు కూడా చాలా అయిందిలేండి ఫ్రెండ్స్. మందులకు కానీ ఆపరేషన్కి కానీ చాలా ఖర్చు అయింది. పెద్దోళ్ళు చెప్తే వినరు కదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు చెప్పిన మాట వింటేనే కదండి. ఇప్పటికైనా కుట్లు వేసినా కానీ కుదురుగా ఉండరు. కోడిగుడ్డు పులుసు ఫ్రెండ్స్, ఇది ఈ పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపరు. పులుసు కూడా చిక్కగా వచ్చిద్ది అనమాట. పొడి వేసుకున్నాం కదా, ఆ పొడి వల్ల పులుసు చిక్కగా వచ్చిద్ది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. పులుసు కాస్త దగ్గర పడేదాకా ఉంచి తర్వాత లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా వంట చేసుకొని హాస్పిటల్కి వచ్చాను ఫ్రెండ్స్. మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇంకా హాస్పిటల్కి వచ్చాను. మార్నింగే మా వాచ్ టిఫిన్ పంపించేశాను. ఇంక నేను భోజనం అది తీసుకొని వచ్చానండి. ఇదిగోండి కాలు చూడండి, కాలు బొటన వేలు తీసేసి ఆపరేషన్ చేశారు. 12 కుట్లు దాకా పడ్డాయండి. అయినా కానీ ఇంకా చెప్పిన మాట వినరు, కుదురుగా ఉండరు అన్నమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, విననప్పుడు. ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది ఫ్రెండ్స్ నన్ను కలవటానికి. అలానే మా అత్తయ్యని కూడా చూడటానికి వస్తుంది అనమాట మా ఫ్రెండ్. మీకు కూడా తెలిసిద్దులేండి ఎవరో తను. సర్ప్రైజ్ అనమాట, వచ్చిన తర్వాత చూద్దరు. కానీ మా వదినండి అత్తయ్య. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు గుంటూరు అమ్మాయి సుగుణ నేను కలుసుకున్నాం. వాళ్ళ అత్తయ్య గారికి కాలు ఆపరేషన్, అదే షుగర్ వల్ల కాలుకి బొటన వేలు అయితే తీసేశారు. నిన్న ఆపరేషన్ అయ్యింది. చూద్దామని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ కాడికి అయితే వచ్చాను. ఎప్పుడు కలుస్తారు అని మా వాళ్ళు అడిగారు కొంతమంది. ఇప్పుడు కలిసాము. అలాగే ఉండేవాళ్ళని కూడా తొందరలో కలవాలని కోరుకుంటున్నాం. వీళ్ళకి కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకే ఊరు కాకపోయినా
ఇలా ఫోన్ల ద్వారాగా పరిచయం అవటం ఆ ఆనందమే వేరు కదా. నువ్వేమన్నా చెప్పాలో చెప్పు. లేదు తర్వాత చెప్పలేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తినేనండి నా ఫ్రెండ్ దేవి మా అత్తయ్యని చూడటానికి వచ్చారనమాట, నన్ను కలవడానికి వచ్చారు. అలానే మా అత్తయ్యని కూడా చూసి వెళ్దామని వచ్చిందనమాట దేవి. నాకు ఎలా పరిచయం అంటే మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ ఫ్రెండ్స్. మేము వాళ్ళ అపార్ట్మెంట్లో కిచెన్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు తను పైన డాబా పైన షార్ట్స్ చేస్తూ ఉంటే చూసాము అనమాట. చూసి మాట్లాడుకున్నాము. ఇంకా అప్పటి నుంచి దాదాపు 1 year నుంచి పరిచయం అనమాట. చాలా బాగా మాట్లాడుతుంది, కలిసిమెలిసి ఉంటుంది, కష్ట సుఖంలోనూ తోడుగా ఉంటుంది. ఎప్పుడూ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ తీయి, అలా చేద్దాం ఇలా చేద్దామని చెప్తూ ఉంటుంది. ఇలానే యూట్యూబ్లో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళని కూడా కలవాలి ఏదో ఒక రోజు వీలు చూసుకొని. ఎప్పుడు కుదురుతుందో తెలియదు, వాళ్ళని కూడా ఎప్పుడు కలుస్తానో. నిజంగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండాలి అండి. మనకి ప్రతి కష్టంలో సుఖంలోనూ ధైర్యం చెప్పడానికి మనకు ఫ్రెండ్స్ అనేది చాలా అవసరం అన్నమాట. అన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేం కదండి, కొన్ని ఉంటాయి కదా, అవి ఫ్రెండ్స్తో పంచుకుంటాము. అలానే తను నాకు ఫ్రెండ్ అయింది అనమాట. మా అత్తయ్యని కూడా చూడటానికి వచ్చారు. ఇంకా టిఫిన్ ఏదైనా తెద్దామనుకున్నాను కానీ కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా హాస్పిటల్లో స్మెల్కి. అందుకని తనకు పడిద్దో లేదో అని టీ తెప్పించాను ఫ్రెండ్స్. టీ తాగి మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చాము, నేను కూడా తాగాము. నేనైతే 4-5 సార్లు దాకా వెళ్ళాను వాళ్ళ ఇంటికి, తను మాత్రం ఇప్పుడే రావడం అనమాట. మా ఇంటికి వద్దాం అనుకుంది. ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నాం అనేసరికి మా అత్తయ్య బాగోగా తను హాస్పిటల్కి వచ్చిందనమాట. పలకరించినట్లు కూడా ఉండిద్ది మా అత్తయ్య గారిని అని హాస్పిటల్కి వచ్చింది. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటుంది కానీ కుదరలేదు. ఇంకా మొన్న వచ్చింది హాస్పిటల్కి పలకరించడానికి. తనకు కూడా పాపం హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్. తన హెల్త్ కూడా మంచిగా అవ్వాలి, బాగా అవ్వాలని ఆ దేవుడిని కోరుకుందాం. నిన్న 4వ తారీఖు తన మ్యారేజ్ డే ఫ్రెండ్స్. తనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి తప్పకుండా మీరు కూడా. ఇంకా టీ తాగేసి ఇంకా 5-6 బయలుదేరిందనమాట ఇంటికి వెళ్ళటానికి. ఇంక వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి పైనుంచి వ్యూ చూపిస్తున్నాం. మేము 3వ స్టేర్లో ఉన్నామన్నమాట. మా ఎదురుగానే డీమార్ట్ అనమాట, హాస్పిటల్ ఎదురుగా డీమార్ట్. ఇది గుజ్జినగుళ్ళ సెంటర్ ఫ్రెండ్స్. ఎదురుగా డీమార్ట్ కూడా ఉంది. ఇదిగోండి చూడండి, అది బాగుంది చూపిద్దామని ఇంక వీడియో తీశాను. గుజ్జినగుళ్ళ సెంటర్లో హాస్పిటల్ అనమాట, అక్కడ జాయిన్ చేసాము. ఇదిగోండి ఇదే గుజ్జినగుళ్ళ సెంటరు. దేవి వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరేనమాట. బాగుందా ఫ్రెండ్స్ వ్యూ? ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.